నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి సుందరీకరణ అనే అంశంపై అక్కడ ఉన్న ప్రజలు పెద్ద మొత్తంలో పోరాటం చేస్తున్నారు. వాళ్ళని అణిచివేయడానికి ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు పెద్ద మొత్తంలోనే ప్లాన్ చేస్తుందని కూడా అక్కడ ఉన్న జనాలతో నేను మొన్న గ్రౌండ్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు సామాజిక కార్యకర్తలతో మరియు అక్కడే పనిచేస్తున్న చాలామంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడ ఉన్న సమస్యలపైన పనిచేస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ బెడ్లు అయితే ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించాలి. FTL జోన్కి సంబంధించినంత వరకు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మూసీ ఇప్పుడు దాదాపు కూడా అంత పెద్ద మొత్తంలో వచ్చింది కూడా ఏం లేదు, పోయింది కూడా ఏం లేదు. కానీ దాన్నే నమ్ముకున్న ప్రజలందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. రాష్ట్రం ఆల్రెడీ అప్పుల కుప్పగా మారింది. ఈ సమయంలో దాదాపు 1,50,000 కోట్లు మూసీకి సంబంధించిన సుందరీకరణ మీద పెట్టడము, దానివల్ల రాష్ట్ర సర్కారుకు వచ్చే లాభం ఏమున్నది? పైసా లాభం లేదు. మొత్తం కూడా ఆ కాంట్రాక్టులన్నీ ఇంతకుముందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ టీం ఏ విధంగా అయితే మొత్తం పంచుకున్నారో, కాళేశ్వరాన్ని మొత్తం అదేంది ATM మిషన్ లెక్క వాడుకొని మిషన్ భగీరథని ఏ విధంగా వాడుకున్నారో అదే విధంగా మ్యూజిక్ సంబంధించిన బ్యూటిఫికేషన్ అనే ప్రోగ్రాం కూడా పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతుంది. దానికి సంబంధించినంత వరకు ఇక వేరే విషయం లేదు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం గంగా రివర్కి సంబంధించినంత వరకు దాన్ని క్లీన్ చేస్తామని 40,000 కోట్లు పెట్టి అసలు దాంట్లో సాధించింది కూడా ఏం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక AEO DEO MB రికార్డ్ చేయడానికి పోయినప్పుడు మీరు ఏం క్లీన్ చేసిరంటే మేము లోపల ఉన్న గడ్డి క్లీన్ చేసినాం, దానికోసం బుల్డోజర్లు పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం అని చెప్పి లక్షల కోట్లు క్లెయిమ్ చేసుకుంటారు. అంతే తప్ప రూపాయి కూడా అక్కడ పని జరిగినట్టు ఉండదు. ఇది ఒకటి దోచుకోవడానికి మంచి దందా. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ఇచ్చిన హామీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. రైతు రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి హైదరాబాద్ ఓ 4 దిక్కుల 4 బిల్డింగ్లు గుళ్ళగొట్టి హైడ్రా అనే ఒక హై డ్రామాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కగా నడపగలిగిండు. హైడ్రాలా అసలు పస లేదు. దాదాపు కూడా మేము అందరం అనుకుంటూనే ఉన్నాం ఈ హైడ్రాని తలదన్నే విషయము మూసీ రివర్కి సంబంధించినంత వరకు మొత్తం జనాలలో చర్చ జరగకుండా ఒక పెద్ద సంచలనం జరగబోతుంది రాష్ట్రాన్ని అంటే మనం చూడమయ్యా. ఆ సంచలనం ఏంటంటే కొండా సురేఖ గారు తీవ్రమైన వ్యాఖ్యలు, పర్సనల్ జీవితాలకు సంబంధించినంత వరకు వాళ్ళని బయటకు లాగి తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రజలలో అసలు దృష్టి లేకుండా చేసేసింది. ఏంటిది? ఈ రైతు రుణమాఫీ అయింది, హైడ్రా గురగొట్టింది పోయింది, మొత్తం గంగపాలు అయిపోయింది అన్నట్టు ఇప్పుడు ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఉందా అయ్యా ఏది మొత్తం మీడియా ఏజెన్సీ దాన్ని పెట్టే చర్చ ఏంటంటే కొండ సురేఖ సమంతం తిట్టిందని. అదే అండి ఇష్యూ. జరాలు వచ్చి గాంధీ హాస్పిటల్లో మనుషులు చచ్చిపోతారు. రాష్ట్రం మొత్తం ఆగమాగం ఉన్నది, అప్పుల కుప్ప ఉన్నది, రైతు బంద్ వేయలేవు, రైతు రుణమాఫీ అది మొత్తం చెత్త వేసేసినావు. ఇవన్నిటి మీద చర్చ జరగద్దంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. ఇక మీకే తెలవాలి, మీ రాహుల్ గాంధీ గారికే తెలవాలి. మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినంత వరకు దాదాపు అక్కడే గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న బిలాల్ గారు ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. అసలు మ్యూజిక్ సంబంధించిన బ్యూటిఫికేషన్ ఏంది, అక్కడ ఉన్న వాళ్ళని తరలిస్తే రిహాబిలిటేషన్ కానీ వాళ్ళకు వర్క్ కానీ ఏ విధంగా ఇవ్వాలి, వీళ్ళు పనిచేస్తున్నందుకు పోలీసులు వీళ్ళని ఎంత తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు, పీడియాట్లు పెట్టి లోపల పెడుతున్నామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాల్ని కూడా మీరు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించాలి. పని చేయడానికి వేరే దిక్కు దృష్టి మారాల్సిన అవసరం లేదు. వేరే దిక్కు దృష్టి ఎప్పుడైతే మరల్చాల్సిన పరిస్థితి వస్తుందో వాడు పని చేయడు, వాడు ఎవడైనా సరిగా. ఒకసారి బిలాల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిలాల్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు అక్కడ చేస్తున్న డిమాండ్స్ ఏంటి? నేను మొన్న గ్రౌండ్ రిపోర్టింగ్కి వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ వాళ్ళని ఆదుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. MIM పార్టీ ఎందుకు దీంట్లోకి వస్తలేదు అని మీరు అనుకుంటున్నారు? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ పోరాటం మూసీ పోరాటం ఇప్పుడు పోరాటం కాదు, లాస్ట్ 27 years నుంచి పోరాటం నడుస్తుంది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ ఒక నందనవనం పేరుతో మూసీ బ్యూటిఫికేషన్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 1000 కోట్ల రూపాయలు పెట్టి మూసీలో ఒక కాల్వ కట్టారు. ఓకే. ఆ కాల్వ కూడా నీళ్ళలో కొట్టుకుపోయి 1000 కోట్ల రూపాయలు మొత్తం ఆగమైపోయింది. అంటే మేము చెప్పేది ఒకటే, ఈ మూసీ పేరు మీద
ప్రతి ఒక్క ప్రభుత్వం మారినప్పటికీ ఒక మూసి అంటే వాళ్ళకి ఒక ఏటీఎం ఒక బ్యాంక్ దొరికిపోయింది ఓకే గవర్నమెంట్కి ఓకే పొలిటికల్ పార్టీస్కి రైట్ అంటే మేము అంటున్నాం 97 నుంచి 2024 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది 1000 కోట్ల రూపాయలు పెట్టారు అది మొత్తం ఖతం అయిపోయింది మూసి బ్యూటిఫికేషన్ కాలేదు అక్కడ ఉన్న జనాలు ఇంకా ఇబ్బందిలో పడిపోయారు దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో వచ్చింది దాని తర్వాత రకరకాలుగా వాళ్ళు ప్రాజెక్టులు గిట్ట తీసుకొచ్చి రబ్బర్ డ్యామ్ అని అన్నారు 390 కోట్ల రూపాయలు మూసీలో పెట్టారు అది కూడా ఖతం అయిపోయింది ఇప్పుడు మొన్ననే మన 9 సంవత్సరం కింద 10 సంవత్సరం కింద మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఓపెన్ ట్రాక్ జీమ్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టారు మూసీలో ఓకే అది కూడా 1000 కోట్ల పైననే ఉంది అది కూడా మొత్తం నీళ్ళలా కొట్టుకుపోయింది అంటే ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ మీద ఒక ఇల్లు ప్రజలకి అయితే ఏం లాభం లేదు అవును ప్రజలకి అయితే ఏం లాభం లేదు 100% అధికారులకి లాభం ఉంది మినిస్టర్లకి లాభం ఉంది ఎమ్మెల్యేస్కి లాభం ఉంది ఆ ప్రాజెక్టుని ప్రజలకి ఏం లాభం లేదు మూసీకి ప్రజలకి మంచి సంబంధం ఉంది మేము ఇప్పటికీ అయితే సంబంధం మూసీకి ప్రజలకి పెట్టుకుంటాం మూసీ బ్యూటిఫికేషన్ చేయాలంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసీకి బ్యూటిఫికేషన్ చేసుకుంటారు మీరు ఎక్కడో ఏమో ప్రాజెక్టులు తీసుకువచ్చి ఈ మూసీ బెడ్లో ఉన్నారు ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అంటే మేము వెళ్ళేవాళ్ళు కాము ఒక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు ఎక్కడైతే మీరు మొత్తం రివర్లకు కబ్జా కూడా జరుగుతుంది కదా మరి దాన్ని ఏ విధంగా చూస్తారు సరే మూసీ బెడ్లో మేము 20-30 గజాల మీద ఎవరైనా బీద ప్రజలు ఉంటే కబ్జా అని అంటారు అధికారులు కూడా అంటారు రాజకీయ నాయకులు కూడా అంటారు కొద్దిగా మన మీడియా సోదరులు కూడా అంటారు సరే అది మేము 20-30 గజాల మీద ఉంటే కబ్జా అని అంటారు గండిపేట్ చుట్టుపక్కగా ఫామ్ హౌస్ విలాజ్ అది కబ్జా లేదా రైట్ రైట్ అది కబ్జా లేదా ఎందుకంటే గండిపేట్ చుట్టుపక్కగా గతంలో కన్నవీరన్ సార్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కన్నవీరన్ సార్ ఒక మెమరాండం చేయడం జరిగింది ఓకే రాజశేఖర రెడ్డి గారు వకీల్ కన్నవీరన్ సార్ ఏపీసీఎల్సీ రాజశేఖర్ రెడ్డి గారు ఇది మొత్తం గండిపేట చెరు కబ్జా అవుతుంది మీరు కాపాడండి అని అప్పుడు గతంలో కాపాడలేదు ఎందుకంటే బీద ప్రజలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద బుల్డోజర్లు అవును లాఠీలు బెదిరింపులు అంటే మీరు లాఠీలు చూపిస్తే బీద ప్రజలు భయపడేవాళ్ళు లేరు మీరు బుల్డోజర్ తీసుకువస్తే మీకు బుల్డోజర్ నడిపించడానికి వస్తుంది బీద ప్రజలకి బుల్డోజర్ ఆపడానికి వస్తుంది అది కూడా మీరు చూసుకోవాలి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్క టైం కాలువలు పక్కగా ఉన్న వాళ్ళకి భయపడిపియాలి మూసి బెడ్లా ఉందని భయపడిపియాలి అంటే ఈ మొత్తం రాజకీయం ఉంది ఈ రాజకీయం వాళ్ళు ఇప్పుడు కోట్లు రూపాయలు పెట్టి ఎలక్షన్లో ఖర్చులు చేసుకోరు మళ్ళీ ఇక్కడ వసూలు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా వసూలు చేయాలి ప్రజల దగ్గరికి బీద ప్రజలకి ఇబ్బంది పెట్టి ఏమైనా ప్రాజెక్ట్ తీసుకురావాలి మళ్ళా 150,000 crores రూపీస్ అని 1,50,000 ప్రాజెక్ట్ అని అంటారు 1,50,000 కోట్ల రూపాయల వాళ్ళు లీడర్లు పంచుకుంటారు ప్రజలకి అయితే ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేయండి నిజంగా బ్యూటీ చేయాలి ప్రాజెక్ట్ అంటే అంత పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమా దానికి అవసరం లేదండి మూసీ బ్యూటిఫికేషన్ చేయాలంటే మీకు ఏసోంటి మూసీ బ్యూటిఫికేషన్ కావాలి మీరు తీసుకొచ్చి ప్రజల ముంగడ పెట్టండి మూసీ చుట్టుపక్కగా ఉన్న ప్రజలే ఆ బ్యూటిఫికేషన్ చేసుకుంటారు ఎక్కడి నుంచి సింగపూర్ నుంచి లేకుంటే ఎక్కడ నుంచి లండన్ నుంచి ఇక్కడి నుంచి ప్రాజెక్టు మీరు పట్టి తీసుకొచ్చి ఏమో డెమో చూపించి బీద ప్రజలకి ఇబ్బంది పెట్టి బీద ప్రజలకి రోడ్డు మీద చేసి మీ ప్రాజెక్ట్ సక్సెస్ కావు ఆ సక్సెస్ అది ఇప్పుడైతే ప్రభుత్వం నేను చెప్తున్నాను కదా 97 నుంచి చూస్తున్నాం నేను 97 నుంచి మూసి ఒక్క మార్కెట్ దొరికిపోయింది వాళ్ళకి ఏమన్నా అంటే మార్కెట్లో ఒక్క మంచి హీరో రాగానే ఎట్లా ఉంటుంది ఈ మూసి కూడా అట్లనే అయిపోయింది రాజకీయ పార్టీ వాళ్ళకి ఒక మూసి అడ్డంగా పెట్టుకొని వీళ్ళు మొత్తం కరప్షన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి
ఇది మొత్తం కూడా దోపిడీకి రేవంత్ రెడ్డి సర్కారు తెరలేపిందని చెప్పొచ్చా? దోపిడీకి ప్రతి ఒక్క సర్కారు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అని అనడానికి లేదు, అన్ని ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ మూసీ పేరు మీద తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. అంటే ఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ప్రజల గురించి లాభం అని వాళ్ళు ఆలోచించుకోరు. ప్రజలకి ఎట్లా నష్టపడాలి, మేము ఎట్లా దోసుకోవాలి, అది ఉంది వాళ్ళకి. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ అయితే ఏ అయితే మూసీ బెట్లా ఏదైతే ఉన్నారో డేంజర్ జోన్లా ఉన్నప్పటికీ ప్రజలకి 2 BHK ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్క 2 BHK ఇస్తే సరిపోవు. ఒక్క ఫ్యామిలీలా 4 members 5 members 6 members ఉంటారు, అందరికీ ఇల్లు ఇవ్వాలి. ఓకే, అందరికీ ఇల్లు ఇవ్వాలి. ఫస్ట్ డిమాండ్. రెంటర్స్ ఏదైతే ఉన్నారో రెంటర్స్ ఇవాళ మొత్తం రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మూసి చుట్టుపక్కగా 2,000-3,000 ఇల్లు దొరికేది. ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఖాళీ చేపించేసి వాళ్ళకి ఇల్లు దొరకాలంటే చాలా కష్టమవుతుంది. అది కూడా 3,000 ఇక్కడ పే చేసే వాళ్ళకి 6,000 రూపాయలు పే చేసేది అవుతుంది. అంటే రెంటర్స్కి కూడా వాళ్ళు మనం ప్రత్యామ్నాయం చూడాలి, వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వాలి. మీరు ఎంత పెద్ద ప్రొజెక్ట్ చేస్తున్నారు, మీకు ఓటు వేసి గెలిపించే వాళ్ళు ఇదే ప్రజలు. ఈ ప్రజలకి మీరు రోడ్ మీద ఎందుకు చేస్తున్నారు? కిరాయిదార్ ఓటు వేయలేదా? మకాందారే ఓటు వేసిరా? మకాందార్ కిరాయిదార్ అందరు కలిసి ఓటు వేస్తేనే మీరు ప్రభుత్వం వచ్చింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎందుకు నమ్మినామంటే రాహుల్ గాంధీ కొద్ది స్వచ్ఛత సంస్థలో కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేప్పుడు సరే అని మేము కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీస్ అయితే తీసుకొచ్చారు. ఆ మంచి గ్యారంటీ అని చూసి మేము వాళ్ళకి గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన తర్వాత సీట్ ఎక్కిన తర్వాత అయితే బూట్ అయితే చూపించారు అని ఈ కథ చూపించారు మన రేవంత్ రెడ్డి సార్. అన్నట్టు అయిపోయింది పని. అంటే ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా ప్రభుత్వం కానీ బీద ప్రజల జోలికి వస్తే లేదు. వాళ్ళు ఏ సొంటి కొట్లాడకి సిద్ధం అంటే ఆ సొంటి కొట్లాడకి సిద్ధం మేము కూడా. ఎందుకంటే ప్రజలతోని ప్రభుత్వం ఉంది, ప్రజలు లేకుంటే ప్రభుత్వం కూడా ఉండదు. ప్రజల ఓట్లు తీసుకొని మీరు గెలిచి ప్రజలకి తొక్కితే వచ్చిన కార్పొరేటర్ ఎలక్షన్ ఉంది, ప్రజలు మీకు చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే బాబుఘాట్ నుంచి నాగోల్ వరకు మూసి రైట్ లెఫ్ట్లా ఇప్పుడు మూసి బెడ్ అంటారు, మూసి బఫర్ జోన్ అంటారు, FTL అంటారు, ఏమేమో అంటూనే ఉన్నారు. అంటే మీరు గ్రౌండ్ స్థాయిలో వచ్చి చూడండి ప్రజలు ఎంత భయంలో ఉన్నారు. బుల్డోజర్ ఇప్పుడు నేను ప్రజలు కూడా ఒక మెసేజ్ మీ తెలివెలుగు వారని ఇవ్వాలని అనుకుంటున్నాం. నార్సింగి నుంచి నాగోల్ వరకు మూసి రైట్ అండ్ లెఫ్ట్ ప్రజలకి భయపడే అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి మనకి ఎంత భయపడిపించి మన ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటారు, అది గాని ఇయ్యకూరి ప్రజలు. ధైర్యంగా ఉండాలి. ధైర్యం ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా వస్తే మనం గట్టిగా వాళ్ళకి జవాబు ఇచ్చి మన ఇల్లు కాపాడుకోవాలి, మనది ఉంది. ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం అందరు ప్రజలకి, जो जमीन सरकारी है वो जमीन हमारी है. రైట్. అంటే ఏదైతే ప్రభుత్వం స్థలం ఉంది ఆ ప్రజల స్థలం. రైట్. అంటే ఇప్పుడు ఏ మూసి చుట్టుపక్కగా ఏదైతే FTL బఫర్ జోన్ అని అంటారు 99% పట్టా ల్యాండ్స్ ఉంది. పట్టా ల్యాండ్. ఆ పట్టా ల్యాండ్లో కూడా రకరకాలుగా ఉంది. ఇప్పుడు అన్ని బయటకి వస్తుంది, ఎక్కారి పట్టా దోకారి పట్టా అని అంటారు. అంటే పట్టా ఉంది కథం ల్యాండ్, పట్టా ఏ సోటి పట్టా ఉంది ఏంటి అని మనకు తెలియదు. ప్రజలకి బీద ప్రజలు కొన్ని పైసలు దొరికింది కొన్నారు, ఇల్లు కట్టుకోరు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఎన్ని సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ వచ్చి కొత్త డ్రామాలు ఆడుతారు. ఈ హైడ్రాది అంటే మీరు ఏమైనా చేసుకోండి, హైడ్రాతోని మాకు సంబంధం లేదు. మూసి చుట్టుపక్కగా వచ్చి ప్రజలకి ఇబ్బంది పెడితే మేము ఊకేది లేదు. ఇప్పుడు మీరు పోరాటాలు చేస్తే పోలీసులు మిమ్మల్ని ఏమని బెదిరిస్తున్నారు? బెదిరిస్తూనే ఉంటారు. పోలీసులు పని అదే కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ వాళ్ళు కొద్దిగా వాళ్ళకి చేతిలో పెట్టుకుంటారు, లేకుంటే ఏమైనా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతారు అని ఒక ఒత్తిడి తీసుకొచ్చి బెదిరిస్తారు. అంటే మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఎవరైతే వాళ్ళ తరపున పోరాడే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు దిగజారే పరిస్థితి ఉందని అంటున్నారు. ఎంతవరకు నిజం? అది కరెక్టే. ఆ బెదిరింపు మాకు కూడా వచ్చింది.
పీడీ యాక్ట్ పెట్టుకొని జైల్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, మేము మాత్రం ప్రజలకి నష్టం జరిగితే ఊకేది లేవు. ఓకే మాకు జైలు పాలు చేయండి, మాకు చంపండి, మాకు ఏమైనా చేయండి, మేము ఈ పోరాటం ఆగేది లేదు. ఈ పోరాటం ఇంకా మేము బిల్డ్ చేసి ప్రజల దగ్గర నుంచి మేము ఇంకా ముందుకు పోతాం. ఇంకా పోయేది లేదు. ఓకే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో పోయేది లేదు. ఏ సోంటి వాళ్ళు భయపెట్టిస్తే మేము భయపడి ఇంకా జరిగే వాళ్ళు లేరు ఓకే అని మేము ఒక్కటే అన్ని ప్రజలు ఉన్నారు. ప్రజలతో ప్రభుత్వం, ప్రజలతోనే అన్ని అధికారులు కదా ప్రభుత్వం అంటే. ప్రజల బలం ఏంటిది? ఇప్పుడు ప్రజలు మీకు ఇప్పుడు వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కసారి మూసి అనగానే డైలీ ఒక కళ పడుతూనే ఉంది ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి, మినిస్టర్లకి. మూసి అనగానే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. పొద్దున లేవగానే ఒక కళ, వాళ్ళకి కళ పడుతూనే ఉంది. అంటే ఈ కళ మీరు సోషల్ది మానేసి బీద ప్రజల గురించి మంచిగా స్కీమ్లు తీసుకురండి. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ చూడండి, గాంధీ హాస్పిటల్ చూడండి, ఎంఎన్జే హాస్పిటల్ చూడండి, నీలోఫర్ హాస్పిటల్ చూడండి, వెటర్నరీ హాస్పిటల్ చూడండి. सुई है तो गोली नहीं, गोली है तो सुई नहीं, दो है तो डॉक्टर नहीं. ये अदा भी झूठी है, नेताओं की चांदी है. लड़का जो बड़ा हुआ पढ़ लिख कर खड़ा हुआ, नौकरी की तलाश करी, दर दर की ठोकर खाई. नेताजी आए टोपी बदल आए, दिल तो पुराना है कुर्सी तो नहीं. तो हमारे मुख्यमंत्री जी की भी जो है कुर्सी नहीं है. ये कुर्सी को आप अच्छे से संभाल के रखीजिए. आपसे हमारे को कोई वो नहीं है, मगर गरीब लोगों के घर ఇదే అండి. మీరు ఇంకేమన్నా మన తెలుగు వెలుగు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు చేస్తున్న పోరాటం గురించి కానీ, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి కానీ ఏదైనా ఒక నిమిషం చెప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణలో మూసి చుట్టుపక్కల 52 కిలోమీటర్స్ రైట్ అండ్ లెఫ్ట్లో అయితే ప్రజలు ఉన్నారు, వాళ్ళు భయపడే అవసరం లేదు. ఓకే, మేము అక్కడి నుంచి మన ఇల్లు ప్రభుత్వంకి ఇచ్చే కదిలేది అవసరమే లేదు. మనం గట్టిగా ఉండాలి, మనం అక్కడనే ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది మనం చూస్తాం. మనకి న్యాయం ఉంది, కోర్టులు ఉంది, కోర్టు వరకు పోరాటం చేద్దాం. ఇప్పుడు అట్లా అంటే ఎఫ్టీఎల్ పరిధిలోనే హైకోర్టు కూడా ఉంది కదా. మూసీకి సంబంధించినంత వరకు బఫర్ జోన్లోనే హైకోర్టు ఉంది. హైకోర్టుని కూడా కూలగొడతారా? ఇప్పుడు మేము అంటున్నాం అదే కదా. ఇప్పుడు బీద ప్రజలు ఎక్కడైనా 20-30 గజాల మీద మూసి చుట్టుపక్కల, కాల్వ చుట్టుపక్కల ఉంటే వాళ్ళు కళ్ళు ఓర్తలేవు. అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు దగ్గర పోవాలంటే వాళ్ళకి ఎంత బలం ఉందా? లేదు. లేకుంటే మీ సెక్రటరీ దగ్గర పోవాలంటే అంత బలం ఉందా? అది బఫర్ జోన్ లోనే ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ఉంది, హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్ లోనే ఉంది. అదే బఫర్ జోన్, అదే అంటున్నాం కదా. బఫర్ జోన్ లా చాలా ఆఫీసులు ఉంది, చాలా రకరకాలుగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు మన వైజ్రా హోటల్ అది బఫర్ జోన్ లేదా? రైట్. ట్యాంక్ బండ్ గేట్ ముంగటనే అది ఉంది వైజ్రా హోటల్, అది లేదా? ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం, ఏమైనా ప్రాజెక్ట్ చేయాలంటే మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజల దగ్గర రండి, మీరు ప్లాన్ ఏంటిది మాకు చూపెట్టండి. మీ ప్లాన్ ఏదైతే ఉంది ఆ ప్లాన్ మేమే చేసుకుంటా. అంత డబ్బులు పెట్టే కూడా అవసరం లేదు మూసీకి. మూసీలో చెత్త లేకుంటే మేము చూసుకుంటా, మూసీలో మట్టి లేకుంటే మేము చూసుకుంటా, మూసీ ఫ్లోయింగ్ మంచిగా పోవడానికి మేము చూసుకుంటాం. ప్రతి ఒక్క మూసి పక్క ఉన్న ప్రజలకి మంచి సంబంధం ఉంది. ఓకే, మన ఇంట్లో మనం చెత్త వేసుకోవాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. ఆ మూసి అంటేనే మనకి ఇల్లు. రైట్. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా కానీ వెంటనే మీ ప్రాజెక్ట్ ఏంటిది, మీరేంటిది అని తెలియదు, ప్లాన్ ఏంటిది అది మాకు తెలియదు. బీద ప్రజలు మూసి చుట్టుపక్కల ఉన్నాయి ప్రజలు జోలికి రాకు. రైట్. జోలికి వస్తే మళ్ళీ మీ ప్రభుత్వం పేరు బదలాం అవుతుంది, మీ ప్రభుత్వం పేరు చెడ్డగా వస్తుంది. ప్రజలు ఒక కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించారు, మీరు ఆ విలువ పెట్టుకోండి. థ్యాంక్ యూ బిలాల్ గారు. ఒక్కసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తల్ని కూడా పోలీసులు తీవ్రంగా బెదిరిస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. రేవంత్ రెడ్డి గారు సర్కార్కు మేము చెప్పేది ఏంటంటే, మూసీని ఇప్పుడు నువ్వు కొత్త గడిగి చేసేది ఏం లేదయ్యా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మీద కానీ ఫస్ట్ పని చేసిన తర్వాత మూసీకి అడుగుదామా పోదామా. ఎవరో కాంట్రాక్టర్ల కోసం ఎవరి కోసమో నువ్వు ఈ మూసీ కథ పెట్టుకుంటే కాళేశ్వరం కథ మీద 1-2 లక్షల కోట్లు అయినాయి, దీని మీద 1,50,000 కోట్లు అవుతాయి. సరే 1,50,000 కోట్లు పెట్టి నువ్వు బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత కూడా దాని నుంచి వచ్చే ఫాయిదా ఏమున్నది? కాబట్టి ఖచ్చితంగా కూడా
ఇలాంటి అంటే మోనార్క్ చర్యలు బంద్ చేసుకుంటే మీకు మీ ప్రభుత్వానికి మంచిది. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.